నమస్తే, నేను మీ దినేష్. వెల్కమ్ టు దుబ్బాక బులెటిన్. దుబ్బాక నియోజకవర్గంలో అక్బర్పేట బొంపల్లి మండలం ఈ రోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం, అలాగే ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆలోచన విధానాన్ని మరి ప్రజలకు, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే దేశవ్యాప్తంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మన స్థానిక నాయకుల ద్వారా వారి మాటలు తెలుసుకుందాం. నేను సిద్దిపేట జిల్లా ఎంఆర్పిఎస్ కన్వీనర్ మాట్లాడుతున్నా. పద్మశ్రీ మందాకృష్ణమాది గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రతి గ్రామం నుండి, మండలం నుండి జిల్లా స్థాయి వరకు ఉద్యమాన్ని రూపొందించే విధంగా భాగంగా ఈరోజు అక్బర్పేట బొంపల్లి మండలంలోని అందరినీ కలుపుకొని రేపు భవిష్యత్తులో మందకృష్ణమాది గారి పైన ఈ దేశంలో అసమానత లేని రాజ్యాన్ని మాదిరం అందరూ మనం ఏకతాటిపై ఉండి ఈ రాష్ట్ర అత్యధికంగా ఉన్నటువంటి మనము రాజ్యం మేలాలంటే ఖచ్చితంగా మందకృష్ణమాది గారి పైన, మందకృష్ణమాది గారి వెంట నడవాల్సిందిగా. మీరు చెప్పండి, మరి మందకృష్ణ మాదిగ గారి ఈ ఉన్నటువంటి యువతకు కావచ్చు, లేదా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ కమిటీ ఈ విధంగా పనిచేస్తారని మీరు ఆశిస్తున్నారు? శ్రీ మందకృష్ణ మాదిగ గారు 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేసి సంపన్న కులాలకు ఫలితాలు అందించాడు. అదే ఏబిసిడి వారికి ఈ రోజులలో మా మాదిగ జాతి పిల్లలు డిగ్రీలు చదివి, ఇంటర్ చదివి, పీజీలు చేసి ఖాళీగా ఉన్నారు. ఇక నుండి మా పిల్లలు మంచిగా చదువుకోవాలి. ఈ విద్యాలయాల్లో ఆరుతేరి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ప్రతి ఊరును గ్రామాన తీసుకెళ్తూ గో టు విలేజ్ అనే కార్యక్రమం చేసినాం. అదే విధంగా సెప్టెంబర్ 9న జరగబోయే కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి, మండల కమిటీల నుండి ఒక యూనిఫామ్ లో బ్లాక్ పాయింట్ వైట్ షర్టు అనే ఎంఆర్పిఎస్ కార్యకర్త కదిలి రావాలని పిలుపునియడం జరిగింది. అదే విధంగా అక్బర్పేట భూపల్లి మండలంలో ఈ రోజు ఎంఎస్పి ఎంఆర్పిఎస్ మండల కమిటీ నిర్వహించడం జరిగింది. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ ఏ పిలుపు ఇచ్చినా కూడా భూపల్లి గ్రామం నుండి, మండలం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు మల్లిగారి యాదగిరి మాదిగ, జిల్లా కో కన్వీనర్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం జనాభా మాదిగలను నాయకత్వంలో నడిపిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా మేము అమలు చేసి వారికి అండగా ఉంటుందని స్థానిక నాయకులు కృష్ణమాది గారి ఆదేశాల మేరకు మాదిగలమైన మేము ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నూతన కమిటీలు బాధ్యతలు తీసుకున్నటువంటి ఎలాంటి జాతి ప్రజల కోసం అస్తిత్వం కోసం మందకృష్ణమాది గారి నాయకత్వంలో పనిచేస్తామని, ఎలాంటి పార్టీలకు లొంగమని మేము మందకృష్ణమాది గారి పైన, ఎంఆర్పిఎస్ ఉద్యమం పైన పూర్తి నమ్మకంతో పూర్తిగా ప్రమాణం చేస్తున్నాము. జై మాదిగ, జై మాదిగ, మాదిగ మన వీరులకు, మాదిగ మన వీరులకు, జై మాదిగ.